నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. తెలుగులో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికీ సినిమా ఎలా తీస్తే సూపర్ సక్సెస్ అవుతుందని తెలుసుకున్న ఏకైక దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం ఈయన తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్లను సాధిస్తున్నాయి. ఇక బాహుబలి, RRR సినిమాలతో ఇండియాలో తన సత్తా చాటుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమాతో వరల్డ్ సినిమాలో కూడా సందడి చేయబోతున్నాడు. అయితే రాజమౌళి టేకింగ్ కు ఫిదా అయిన హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఆయనతో సినిమా ప్లాన్ చేస్తుందట. ఇదే గనక జరిగితే హాలీవుడ్ లో సినిమా తీసిన మొట్టమొదటి తెలుగు డైరెక్టర్ గా రాజమౌళి రికార్డు సృష్టిస్తారు. ఇంతకీ ఆ సంస్థ ఏది? రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్న సంగతి అందరికీ తెలుసు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3,000 కోట్ల వరకు వసూళ్లను రాబడుతుందనే అంచనాలైతే ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా కోసం రాజమౌళి తీవ్రంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా ఎక్కడా తగ్గకుండా తీర్చిదిద్దాలని చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి డెడికేషన్ ని, ఆయన సినిమా పట్ల తీసుకునే కేర్ ని చూసిన ప్రముఖ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ అయిన మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు రాజమౌళితో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఇక దాంట్లో భాగంగానే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతాన్ని తెరకెక్కిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మార్వెల్ స్టూడియోస్ లోని కొంతమంది రాజమౌళితో టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి రాజమౌళి కూడా వాళ్ళతో ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు. మరి ఈయన ఒకవేళ వాళ్ళతో కనుక సినిమా చేసినట్లయితే హాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థతో సినిమా చేసిన మొట్టమొదటి తెలుగు డైరెక్టర్ గా కూడా రాజమౌళి సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తాడు. మన ఇండియన్స్ అత్యంత గొప్పగా భావించే మహాభారతాన్ని కూడా మనం భారీ రేంజ్ లో చూడబోతున్నామనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక తొందరలోనే ఈ ప్రాసెస్ ని కూడా స్టార్ట్ చేయబోతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు సినిమా మీద ఉన్నాడు. తర్వాత చేయబోయే సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం లేదట. ఇక తొందరలోనే మార్వెల్ వాళ్ళతో రాజమౌళి చేయడం పక్కా అన్నట్టుగా హాలీవుడ్ మీడియాలో కూడా కథనాలు అయితే వస్తున్నాయి. చూడాలి మరి వీళ్ళ కాంబోలో సినిమా వస్తుందా లేదా అన్నది.